తాజా 30 నువ్వు ఒక మహిళవై ఉండి ఇలాంటి సినిమా ఎలా తీసావు? ఇది కేంద్ర సెన్సార్ బోర్డు నుంచి నిర్మాత కిరణ్ ష్రాఫ్కు ఎదురైన ప్రశ్న. నవాజుద్దీన్ సిద్దికీ హీరోగా కిరణ్ ష్రాఫ్ బాబు మోషాయ్ బందూక్ బాజ్ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఏకంగా 48 కత్తెరలు వేసింది. ఇలాంటి సినిమాను ఎలా తీసావని సెన్సార్ బోర్డు సభ్యులు తనను దుర్భాషలాడారని కిరణ్ ష్రాఫ్ తెలిపారు. సినిమాను చూసిన తర్వాత సిబిఎఫ్సి సభ్యులు దాదాపు గంట సేపు తమలో తాము చర్చించుకున్నారు. మొదట మా సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇస్తామన్నారు. అనంతరం సినిమాలో 48 కట్లు ఉంటాయని చెప్పారు. సినిమా పెద్దల కోసమే అయినప్పుడు అన్ని కట్లు ఎందుకు అని మేం వాదించాం. వాళ్ళు అది ఏమీ పట్టించుకోలేదు. తాము ఎందుకు కట్ చేస్తున్నామో వివరించుకుంటూ పోయారు అని నిర్మాత కిరణ్ ష్రాఫ్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. ఈ దశలో సెన్సార్ బోర్డులోని ఓ మహిళా సభ్యురాలు నా వైపు తిరిగి, మీరు ఆడవారై ఉండి ఇలాంటి సినిమా ఎలా తీశారు అని ప్రశ్నించింది. దీనికి మరో సభ్యుడు కలుగజేసుకుంటూ, చూడండి ప్యాంటు షర్టు వేసుకుంది, మహిళ ఎలా అవుతుంది అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీంతో నాకు దిమ్మ తిరిగిపోయింది. ఇది తిరోగమన ఆలోచన. నిర్మాతలు ఈ తరహా అవమానాలు ఎదుర్కోవాల్సి రావడం బాధాకరం. ధరించే దుస్తుల ఆధారంగా మహిళలను జడ్జి చేసే వ్యక్తులు నా సినిమాకు ఎంత మేరకు సర్టిఫికేట్ ఇవ్వగలరో గ్రహించవచ్చు అని కిరణ్ ష్రాఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాకు పెద్ద ఎత్తున కత్తెరలు వేయడంపై దర్శకుడు కుషాన్ నంది కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాలో తిట్లు అన్ని ఎత్తివేయాలని, 80% రొమాంటిక్ సీన్లను కట్ చేయాలని సిబిఎఫ్సి ఆదేశించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.